సర్వాధికారి, సర్వసృష్టికర్త, జగరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ నామాన్ని గొప్ప చేస్తూ మరొక పర్యాయము యెహోవా ఈరాన్య ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి అయా మమ్మల్ని ఆయన ఈ రీతిగా సిద్ధపరిచిన నీ ప్రేమ కొరకే ఈ 2వ సంవత్సరంలో నీ సహాయము మాకు దయచేయి. హెబ్రీ పత్రికను ధ్యానిస్తుండగా దేవా నీ ఆలోచన గుండా మమ్మల్ని నడిపించు. ఆత్మీయందు తీవ్రత కలిగి నేను సేవించడానికి సహాయం చేయి. ప్రపంచంలో కడు బీదలైన వారి కొరకు ప్రత్యేకంగా ఈ దినం ప్రార్థిస్తున్నాను. వారి అవసరాలు తీర్చు, వారిని రక్షించు, నరకముని విడిపించు, నీ రాజ్యము కొరకే వారిని సిద్ధపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించెను మరలా వచ్చి కొని పోవును నిరంతరము నడిపించెను మరలా వచ్చి కొని పోవును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పాటిక భయాలలో అరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించెను పాటిక భయాలలో అరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించెను అనిశము ప్రాణము తృప్తి పరచు మరణలో ఎల్లో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తి పరచు మరణలో ఎల్లో నన్ను కాపాడును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరు నన్ను విడచినను శరీరము కుల్లి కోసినను నరులెల్లరు నన్ను విడచినను శరీరము కుల్లి కోసినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను హరించినన్న ఐశ్వర్య
చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. బైబిల్ పల్ల పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతుల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. చదవబడిన లేఖన భాగాన్ని 1వ అధ్యాయం గతసారి ధ్యానించాం. ఇప్పుడు 2వ అధ్యాయం ధ్యానించుదాం. దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఈ యొక్క 2వ సంవత్సరము 2వ వర్తమానం ప్రారంభించడానికి ప్రభువు సహాయం చేసినందుకు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా, పరిశుద్ధులుగా, అన్యజనులైన మా ప్రియులు మరొక పర్యాయం గత సంవత్సరం అంతా దేవుని వాక్యం విని ప్రోత్సహించారు. అందును బట్టి మీకు వందనాలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14 వచనం మనం గమనిస్తే, వీరందరూ రక్షణయు స్వాస్థ్యము పొందబోవారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలకారా. ఇక్కడ 2 విషయాలు మనం చూసాం. ఆ దినం ఒకటి దూతలని, రెండోది పంపబడిన దేవుని సేవకులని మనం విన్నాం. 2వ అధ్యాయం 1వ వచనం, కావున మనం విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. దేవుని సేవకులు దేవుని వాక్యం బోధించినప్పుడు, మనము వినినప్పుడు వినిన సంగతులు శత్రువు ఎత్తుకుపోకుండా ఉండాలంటే ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక మాట ఉంది. కనుక ప్రతిసారి కూడా మాట రాయబడుతుంది. 2 అధ్యాయంలో ఆత్మ సంఘంతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. కనుక దేవుని వాక్యాన్ని చాలామంది వింటారు, కానీ కనుక ఈ చెవితో వింటారు, ఈ చెవితో విడిచిపెట్టేస్తారు. చాలామంది దేవుని వాక్యం వింటారు, దొంగతనం చేయొద్దు అంటే చేస్తారు, అబద్ధాలు ఆడొద్దు అంటే ఆడుతారు, మోసం చేయొద్దు అంటే చేస్తారు. కనుక ఇతరులకి అన్యాయం చేయొద్దు అని ప్రభువు చెబితే దానికి వ్యతిరేకముగా జీవించేవారు ప్రపంచంలో కోకోలలుగా ఉన్నారు. వారిలో నీవు కూడా ఒకరిగా ఉన్నావేమో ఒకసారి ఆలోచించే. విని సంగతులు కొట్టుకుని పోకున్నట్లుగా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి వాటిని ఆ విన్న వాక్యాన్ని దొంగతనం చేయొద్దంటే చేయకుండా ఉండడమే విని అనుసరించడం. అబద్ధం ఆడొద్దంటే విని అనుసరించడమే ఆ దేవుని మాట వినడం. కనుక ఇక్కడ గమనించినట్లయితే 2వ వచనం చూసినట్లయితే ఇంకో మాట, ఎందుకనగా దేవదూతుల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. దేవుని వాక్యము దేవదూత ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున, దేవుని వాక్యము మొదటిగా మనం గమనించినట్లయితే దేవుని దూతల ద్వారా దేవుని వాక్యము గనుక ప్రకటించబడినట్లుగా మనం చూస్తున్నాం. మరియకి దూత చెప్పింది, యేసేపుకి దూత చెప్పింది, గొల్లలకి దేవుని వాక్యము దేవుడు చెప్పిన సంగతులు చెప్పింది. అలాగే మనకు బైబిల్ గ్రంథంలో చూసిన జ్ఞానులు కూడా దూతలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ దూతలు 2 రకాలని మనము 1వ అధ్యాయం 14 వచ్చింది. ఒకటి దేవదూతుల ద్వారా తెలియజేయబడ్డది, రెండోది పరిచారకులు అంటే తన సేవకులు, అంటే దేవుని చేత పిలువబడిన ప్రధాన యాజకుడు మొదటగా చూస్తే, రెండవది చూస్తే లేవీయులు, మూడవది చూస్తే కనుక ఆయన పరిచారకులుగా దేవుని సేవ చేసిన యేసు ప్రభువు తన శిష్యులకి వారి పాదములు కడిగినట్లుగా
అపోస్తలుడైన యోహాను సువార్త 13వ అధ్యాయంలో నేను చేసినట్లుగా మీరు ఒకరికి ఒకరిలాగా చేయుడి, మీలో గొప్పవారు పరిచారకులుగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనకు తెలుసు. కనుక ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, కనుక ప్రతి అతిక్రమము అంటే దేవుని విరోధకరమైన పాపం, అతిక్రమం అంటే పాపం, అవిధేయత అంటే వ్యతిరేకం. కనుక ఇంకా చూసినట్లుగా న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, న్యాయమైన ప్రతిఫలము, న్యాయము. కనుక నీతి, న్యాయము, సత్యము, యథార్థత అంటే, న్యాయం అంటే అన్యాయము కాదు, న్యాయం అంటే ఒకరికి మేలు చేయడము. ఇద్దరి మధ్య తీర్పు తీర్చినప్పుడు ఒకరికి అన్యాయం చేయడం, ఒకరికి కీడు చేయడము కాదు. ఏది న్యాయమో దానిని స్పష్టంగా చెప్పడమే న్యాయము. చాలామంది జీవితాల్లో న్యాయాన్ని బోధిస్తారు, న్యాయంగా జీవించడం ప్రయత్నిస్తారు, కానీ ఎక్కువగా అన్యాయం చేసే వాళ్ళు ఎక్కువగా మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి అతిక్రమము దేవుని విరోధకరమైన ప్రతి అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. కనుక ఇంత గొప్ప రక్షణ, మారు మనసు రక్షణ, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన మారు మనసు. మారు మనసు అంటే పాపం ఒప్పుకోవడం, విడిచిపెట్టడం. రక్షించబడ్డావు అంటే ఒప్పుకొని విడిచిపెట్టే పాపము చేయకుండా ఉండడమే రక్షించబడ్డాము. యోసేపు పొతిఫర భార్య నుంచి రక్షించబడ్డాడు. దావీదు బెత్షెబాను చూసి తప్పించుకొని పాపం చేసి రక్షణ కోల్పోయాడు. ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, మన జీవితంలో శత్రువైన అపవాది ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని వాడు 24 గంటలు, ప్రకటన గ్రంథము మనము 12వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ఆయన ఆజ్ఞలో ఆయన కట్టడలు గైకున్న వారిని అపవాది సముద్ర తీరమున నిలిచి, కనుక ఆయన ఆజ్ఞలో ఆయన కట్టలు గైకున్న వారిని పడగొట్టడానికి వాడు 24 గంటలు వాడు ప్రయత్నం చేస్తాడు. ఇంకా మనం చూస్తే మన రక్షణని శత్రువైన అపవాది ఎత్తుకుపోకుండా ఉండాలంటే ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యముగా, అవిధేయముగా, స్వామర్థనముగా. కనుక రక్షణని కాపాడుకోవడానికి యోసేపు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి ఇంత ఘోరమైన దుష్కార్యం చేయలేనని. యోసేపు కనుక తన రక్షణను నిర్లక్ష్యము చేయలేదు, తన దేవుని నిర్లక్ష్యము చేయలేదు, తన దేవునికి భయపడుతూ వచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా సృష్టికర్తన దేవుడైన యేసు ప్రభువారికి భయపడినప్పుడు మనల్ని యోసేపును రక్షించినట్లుగా మనల్ని రక్షించగలడు. దావీదు పశ్చాత్తాపడలేదు, కానీ దావీదు చూసి రప్పించుకొని నేను రాజుని కదా ఎవడడుగుతాడు అని తన రాజరికాన్ని ఉపయోగించుకొని తాను ఆ రీతిగా పాపము చేస్తూ తన రక్షణ కోల్పోయాడు. కనుక మన జీవితంలో రక్షణ కోల్పోకుండా ఉండాలన్నా నీలో ఉంది, రక్షణ కాపాడుకోవాలన్నా నీలో ఉంది. నువ్వు రక్షణ కాపాడుకుంటే ప్రభువు నీకు సహాయం చేస్తాడు. నువ్వు రక్షణ కోల్పోవడానికి ప్రయత్నం చేస్తే కనుక నువ్వు పాపం చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం గమనించినట్లయితే అట్టి రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమై, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చి రక్షణ గురించి ఆయన దేవుని వాక్యాన్ని బహు స్పష్టముగా 3.5 సంవత్సరాలు బోధించాడు. తన ప్రజలను పరలోకానికి రావాలంటే మీరు రక్షించబడాలని దేవుని వాక్యం బోధించాడు. దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియలను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివేదములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడును. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, నానా విధములైన సూచక్రియలు, అద్భుతములు, మహత్కార్యాలు ఆయన జరిగిస్తూ పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహిస్తూ తన చిత్తములో తండ్రి ఏదైతే ఆయన ప్రజలకు బోధించమని, ఎవరిని స్వస్థపరచమన్నాడో, ఎవరిని బాగు చేయమన్నాడో, చనిపోయిన వారిని ఎవరిని బ్రతికించమన్నాడో తండ్రి చిత్తాన్ని ఎరిగేవాడుగా యేసు ప్రభువారు ఆయన సేవా జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములు తండ్రి చిత్తములో జరిగించాడు. కనుక నేటి దినాన్ని దేవుని సేవకులుగా, దేవునిక పరిశుద్ధులుగా, విశ్వాసులుగా మన జీవితంలో జాగ్రత్తను దూరముగా ఉండుట దేవుని చిత్తము అని బైబిల్లో రాయబడ్డది. కనుక వాళ్ళు అపోస్తుల కార్యం చాలా పర్యాయం చెప్పాను.
వారు మనుషులు తొందరపాటుగా పలు స్థలాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు యేసు ఆత్మ, పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన చేసి పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించి వినిన వారి చేత మనకు దృఢపరచబడి విన్నవారు రక్షించబడ్డారు, విన్నవారు ఆత్మీయ ప్రోత్సహించబడ్డారు, విన్నవారు ప్రభువును వెంబడించారు, విన్నవారు ప్రపంచానికి వెళ్ళి 12 మంది అపోస్తులు వెళ్ళి ఆయన మాట విన్నవారు వెళ్ళి ప్రపంచానికి సువార్త బోధించారు. ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, అన్యజనులైన మా ప్రియులారా, కనుక సృష్టికర్త దేవుడు ఒక్కడే, ఆ దేవుడే యేసు ప్రభువారు. ఆయన అంటాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. కనుక ఆకాశం ఆలకిస్తుంది, భూమి చెవియొగ్గింది అని అంటున్నాడు. నా పిల్లలని నేను పెంచగా వారు నా మీద తిరగబడి ఎద్దు తన కామను గాడి తమ సొంత వాడిని దొడ్డు తెలుసుకొని. ఆకాశం వింటుంది దేవుని మాట, భూమి వింటుంది దేవుని మాట, గాడిది విన్నది దేవుని మాట, కాకి విన్నది దేవుని మాట, చేప విన్నది దేవుని మాట, సముద్రం విన్నది దేవుని మాట, సృష్టి యావత్తు కూడా ఆ దేవుని మాట అనుదినము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తమును కూడా దేవుని మాట వింటుంది. కానీ మానవుడు దేవుని మాట వినలేని వాడే అవిధేయుడిగా, వ్యతిరేకముగా, విరోధముగా జీవించే వారందరూ కనుక సాతానికి, వారు దూతలకు సిద్ధపరచబడిన నరకానికి పోయేవారుగా, దేవుని వాక్యాన్ని వినలేని వారుగా చాలా మంది మనకు కనిపిస్తున్నారు. కనుక 5వ వచనం చూస్తే, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపర్చలేదు. కానీ ఇక్కడ మనం గమనించితే, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపర్చలేదు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన యొక్క పరలోక రాజ్యాన్ని నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్న ఆయన తన దూతలకు ఆయన దూతలకు లోపర్చలేదు. ఆయన దూతలు విషయంలో ఆయన ఆ రీతిగా లోపరిచినట్లుగా చేయలేదు. ఆయన నిన్ను నన్ను తనకు లోబడినట్లుగా చేయడానికి, తన మాట విన్నట్టుగా చేయడానికి, తనతో ఉండాలని ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. 6వ వచనంలో, అయితే ఒకడు ఈ చోట ఇలాగ దృఢముగా సాక్ష్యమిచ్చున్నాడు, నీవు మనుషుని జ్ఞాపం చేయని వాడు ఏపాటువాడు, నీవు నరపుత్రుని దర్శించిన వాడు ఏపాటువాడు, నీవు దేవదూతల కంటే వాని కొంచెం తక్కువ వానిగా చేస్తువి, మహిమా ప్రభావములతో వాని క్రీటము ధరింపచేస్తువి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించుతువి, వాని పాదముల క్రింద సమస్తము ఉంచుతువి. గమనించారా? ఇక్కడ మానవుడి గురించి ఇక్కడ ఏమని చెప్తుంటే, నువ్వు మనుషుని జ్ఞాపం చేసుకుని వాడు ఏపాటు వాడు, దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేశావు, మహిమా ప్రభావములతో వాని క్రీటము ధరింపచేయాలని ఇష్టపడుతూ ఉన్నావు, నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇవ్వాలి ఇష్టపడుతూ ఉన్నావు, వాని పాదముల క్రింద సమస్తము ఉంచావు. మానవు యొక్క పాదముల క్రింద సమస్తాన్ని ఉంచావు. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. కనుక వాని పాదముల క్రింద సమస్తం ఉంచి వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని. చూసారా? సమస్తము కూడా మన పాదముల క్రింద ఉంచాడు. సమస్తము కూడా మనము ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, తండ్రి కుడి పార్శ్వం వెళ్ళి మన ప్రతి అక్కర అవసరముల విషయంలో మనం ఆయన దగ్గర మొరపెట్టడానికి సమస్త విషయంలో వానికి లోపరుచుట ఇంకను చూడలేదు కానీ, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొంది నందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఇక్కడ గమనించవలసినట్లయితే, ఆయన మనల్ని మనుషుల్ని మనం ఏపాటు వారము, నరపుత్రుని దర్శించుటకు మనం ఏపాటు వారము, ఆయన దేవదూతల కన్నా మనం కొంచెం తక్కువ వానిగా చేశాడు, మహిమా ప్రభావంతో మన కిరీటము ధరింపచేయాలని ఇష్టపడ్డాడు, నీ చేతి పనుల మీద ఆయన చేతి పనులు మనకు అధికారం ఇచ్చాడు, ఆయన పాదముల క్రింద సమస్తమును మన పాదముల క్రింద ఆయన ఉంచుతూ వచ్చాడు. మనము ఆయన మాటను విడిచిపెట్టలేని వారుగా, ఆయన మాటకు లోబడలేని వారుగా, ఆయన మాటకు విధేయ చూపలేని వారుగా ఉన్నప్పుడు కూడా ఇంకా ఆయన చేసిన బట్టి దేవుని ప్రతి మనుషుని కొరకు ఆయన మరణించాలని, ఆయన తన రక్తాన్ని కార్చాలని,
దేవదూతుల కంటే కొంచెం తక్కువగా చేయబడిన మానవుని రక్షించడానికి తన మరణము పొందినందున మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేయాలని ఆయన చూచుచున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు నేను నశించి నరకాన్ని పోటు ఇష్టము లేక, సాతానికి వారి దూతలకు సిద్ధపరిచిన నరకంలోని నీవు నేను ఉండడానికి ఇష్టము లేక ఆ పరలోక మహిమను విడిచిపెట్టి ఆ ఉన్నతమైన రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన కంటే తక్కువగా దేవుడు తక్కువగా ఉన్నప్పుడు నిన్ను ఏ విషయంలో కూడా ఎన్నిక చేయలేనప్పుడు కూడా ఎందుకు నీ కొరకు మరణించాడు, ఎందుకు నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు, ఎందుకు నీ కొరకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు చనిపోయి తిరిగి లేచాడు, ఎందుకు ఆ రక్తాన్ని పరలోకంలో ప్రోక్షించాడు, దేని కొరకు ఈ భూమి మీదకి మరలా వచ్చి 40 దినాల 11 సార్లు అగపడి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త బోధించండి అని ఎందుకు ఆయన ఇంతగా ఆయన నిన్ను ప్రేమిస్తుందంటే ఆయన రక్తము ద్వారా నిన్ను విమోచించడానికి. ఆయన స్వరూపము నీలో ఉంది, ఆయన పోలిక నీలో ఉంది, ఆయన జీవము నీలో ఉంది, ఆయన ఆత్మ నీలో ఉంది. గనక నీవు ఈ లోకంలో కనుక నిన్ను తక్కువగా చేయడానికి ఆయన తన స్వరూపము ఎందుకు ఇచ్చాడు, తన పోలిక ఎందుకు ఇచ్చాడంటే తనతో ఆ నిత్య రాజ్యములో ఆయన స్తుతించి ఆయన ఆరాధించి ఆయన ఘనపరచాలని ఆయన నిన్ను అంతగా ప్రేమిస్తూ వచ్చాడు. ఇక్కడ గమనించినట్లుగా అయితే దూతుల కంటే కొంచెము తక్కువగా వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఆయన కిరీటము ధరించాడు. నీకు కూడా ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉందన్నట్టు పౌలు అన్నట్లుగా బైబిల్ గ్రంథంలో చాలా కిరీటాలు రాయబడుతూ వచ్చాయి. కనుక ఈ కిరీటములు ఎవరికంటే పరిశుద్ధులకి, దేవుని సేవకులకు, దేవుని కొరకు బహు బలంగా ఆయన చిత్తములో జీవించే వారికి మాత్రమే జీవ కిరీటము, వాడబారిని కిరీటము, మహిమా కిరీటము, స్వర్ణ కిరీటము, కనుక అనేకమైన కిరీటములు బైబిల్ గ్రంథములు రాయబడ్డాయి. అక్కడ అంటున్నాడు ఆయన ఆ మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన నిన్ను చూడాలని పరలోకములో ఆయన ఇష్టపడుతూ ఆయన మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా ఆయన నీ కొరకే ఆయనకి స్వరూపము లేదు, స్వగస లేదు, మనుషులు చూడనున్నవాడుగా, మనుషులు అసహించుకున్నవారుగా, మనుషులు ద్వేషించేవారుగా ఈ భూమి తల్లి గర్భంలో పడిన మొదలుకొని ఆయన సిలువలో చనిపోయిన దినము వరకు కూడా ఆయనని నిందించారు, ఆయన్ని హేళన చేశారు, ఆయన అవమానపరుస్తూ వచ్చారు. అన్నిటిలో నుంచి ఆయన్ని రక్షించాలని ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణం చేయుట ఆయనకు తగును. కనుక ఆయన ఎవరిని రక్షించడానికి భూమి మీదకి వచ్చాడని మనం గమనించినట్లుగా అయితే కనుక ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నో ఈ భూమి ఆకాశము సమస్తము కలుగు చేశాడో, ఎవని కొరకు సమస్తము ఆయన కలుగు చేశాడో, ఆయన అనేకులైన తన కుమారులకు మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్త ఆయన యేసు ప్రభువారు శ్రమల ద్వారా సంపూర్ణం చేయడానికి, ఆయన నిన్ను నన్ను సంపూర్ణం చేయడానికి, క్రీస్తు శరీరము సంపూర్ణంగా చేయడానికి, క్రీస్తు సంఘము పరిపూర్ణంగా మహిమలో ఉండడానికి, మహిమ ప్రభావం గల కిరీటము ధరించడానికి, కనుక ఆయన ఈ సృష్టి యావత్తును కూడా పరలోకమును కూడా నీ కొరకే ఆయన కలుగు చేసి శ్రమల ద్వారా సంపూర్ణము చేయట ఆయనకు తగును. పరిశుద్ధపరచుబడి వారికి అందరికీ ఒక్కటే మూలముగా ఈ హేతువు చేత వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, ఆ సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనిను. గమనించారా? ఇక్కడ గమనించిన పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒక్కటే మూలముగా, పరిశుద్ధపరచబడి వారికి కూడా అందరినీ కూడా తనతో ఆ మహిమలో, ఆ పరలోకములో, వైకుంఠంలో, మోక్షములో, ఆ మహిమా రాజ్యములో అందరూ ఉండాలి. వాళ్ళని ఎవరిని పిలిస్తే సహోదరులని పిలుస్తున్నాడు. ఆయన సిగ్గుపడక నీ నామము నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ నామమును కీర్తించి నీ నామమును గానము చేతును. కనుక ఎవరు ఆయన నామాన్ని స్తుతిస్తారు, ఎవరు ఆయన నామాన్ని ఘనపరుస్తారు, ఎవరు ఆయన నామాన్ని గొప్ప చేస్తారంటే పరిశుద్ధులు మాత్రమే.
సేవకులు, మా దేవుని చేత పిలువబడిన సేవకులు మాత్రమే పరలోకములో పరిశుద్ధులని ప్రతిగానము చేయొచ్చు. కోట్లాది 24 పెద్దలతో 4 జీవులతో భూరాజులతో. కనుక ఈ పరలోక మహిమలో ఆయన ఘనపరిచేవారు ఎవరంటే వారిని సహోదరులని పిలుస్తున్నాడు. సిగ్గుపడలేదు. ఆయన దేవుడై ఉండి, ఆయన రక్షకుడై ఉండి, పరలోక మహిమను విడిచిపెట్టి మానవుడిగా వచ్చినప్పుడు కూడా తన స్వరూపును సృష్టించిన మానవుడిని సహోదరులుగా కనుక పిలవడానికి ఆయన ఏమాత్రము సిగ్గుపరచబడట్లేదు. నేను ఆయనను నమ్ముకొని ఉన్నందున అనియు ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే నేను ఆయనను నమ్ముకొని ఉందును కనుక నమ్మిన ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా అటువంటి ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. ఈ మాట యాకోబు చెప్తాడు యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే. కనుక యాకోబు ఈ మాట నేను నా పిల్లలు అని వీళ్ళు దేవుడు అనుగ్రహించిన నా పిల్లలని యాకోబు విషయం చెప్పిన విషయాన్ని మనల్ని సహోదరులు పిలుస్తున్నాడు. మనం ఆయన పిల్లలుగా ఉండాలని చూస్తున్నాడు. మనం ఆయన కుమారులుగా ఉండాలని చూస్తున్నాడు. మనం ఆయన మహిమలో ప్రవేశించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా చూసిన కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోపర్చును వాని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలువాడాయను. కనుక ప్రపంచంలో తన ఏర్పాట్లు ఉన్నవారు, తన చిత్తములో ఉన్నవారిని రక్షించడానికి ఆ పిల్లలను కాబట్టి ఆ పిల్లలను రక్తమాంసం గల వారైనందున గనక వారు మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదు నుండి వారిని విడిపించాలని, మరణము ద్వారా వారు నశింపకూడదని, జీవితకాలం అంతయు మరణ భయము చేత వారి భూలోకంలో శ్రమ కష్టము భయముతో బ్రతకూడదని, సాతానికి దాసుడిగా ఉండకూడదని, కనుక వారు సాతాను చేతులు విడిపించబడాలని ఆయన కూడా రక్తమాంసములో ఆయన కూడా మన కొరకే ఆ సిలువలో ఉదయం 9 గంటలకు సిలువ వేయబడి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన దేహమంతా రక్తము కారుతూ వచ్చింది. కనుక రక్తములో పాలువాడు ఆయన ఎట్లా ఉన్నాడంటే ఏలనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. దేవదూత వలె అంటి ముట్టినట్టుగా లేడు, దేవదూతుల వలె దూరంగా లేడు, దేవదూతుల వలె చుట్టుగా లేడు. కానీ పసిబాలుగా జన్మించిన ఆయన 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాల తల్లిదండ్రులు ఎంట ఉంటూ ఆయన 33.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించి సర్వమాన పాప పరిహారం కొరకే ఆయన సిలువలో మరణించి ఈ భూమి మీద ఏ దైవత్వం కలిగిన వారు ఏ ఒక్కరు కూడా యేసు ప్రభువు వారి వలె త్యాగము చేయలేదు, బలి అవ్వలేదు. కనుక ఆయన త్యాగము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానమును దేని కొరకంటే ఏ మనిషి నశించుకోకూడదు, ఏ మనిషి సాతాను దాసుడిగా ఉండకూడదు, ఏ మనిషి చనిపోయి సాతానుతో పాటు నరకానికి నరకములకు వెళ్ళకూడదు, ఏ మనుషుడు కూడా నాకు విరోధముగా అప్పుడు మరణ భయం చేత వల్ల బ్రతకూడదని ఆయన దేవదూతలు స్వభావము ధరించుకోక అబ్రహాము స్వభావమును ధరించుకుని వాడుగా కనుక ధరించుకుని ఉన్నాడు. కనుక అబ్రహాం అంటే ఏంటి? కనుక దేవదూత స్వభావం ధరించుకునేది. కానీ అబ్రహాము సంతానములో నుంచి ఆయన భూమి మీదకి రావడానికి అబ్రహాము గర్భవాసుల నుంచి వచ్చిన వారిని, నోవా గర్భవాసుల నుంచి వచ్చిన వారిని, రూతు గర్భవాసుల నుంచి వచ్చిన వారిని కనుక ఆ యొక్క బైబిల్ గ్రంథం మనం గమనించినట్లయితే కనుక చాలా మంది పాపులైన స్త్రీ గర్భవాసులో నుంచి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. తామారు గర్భవాసుల నుంచి వచ్చాడు. ఆ శాపగ్రస్తమైన రూతు గర్భవాసుల నుంచి వచ్చాడు. కనుక రాహాబు అని ఆ వేశ్య గర్భవాసుల నుంచి భూమి మీదకి వచ్చాడు. కనుక ఆయన ఇంకా చూస్తే కనుక ఆ యొక్క బెత్షెబా గర్భవాసులో నుంచి యేసు ప్రభువారు దావీదు కుమారుడు గర్భవాసులో నుంచి ఈ భూమి మీదకి నన్ను రక్షించడానికి ఆయన భూమి మీదకి నరుడుగా మరియ గర్భములో నరుడుగా జన్మించి ఆయన పరిహారము కొరకే ఆయన మానవ యొక్క దేహములో ఉన్న కష్ట సుఖాలన్నీ ఎరిగిన వాడుగా ఆయన రక్తమాంసములో పాలువాడుగా మనకి ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ దేవదూత వలె ఆయన ఈ భూమి మీదకి రాలేదు. ఇంకా 10 చూస్తే కావున ప్రజలు పాపమునకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములో
కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చును. చూసారా, ఇంకా మనం గమనిస్తే, కావున ప్రజల పాపములకు పరిహారముగా ఈ లోకములో బలి అవడానికి వచ్చాడు. రెండోది, దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకమునుగా కనుక దేవుని ప్రజలని రక్షించడానికి వారిపై కనికరం పడ్డాడు. వారి కొరకు నమ్మకమైన ప్రధాన యాజకుడిగా వచ్చి నా కొరకే, ఆయన పాప పరిహారం కొరకే ఆయన ప్రధాన యాజకుడు తనది కాని రక్తము తీసుకెళ్ళి కనుక ప్రత్యక్ష గుడారములో ఆ యొక్క మందస్సు మీద ప్రోక్షించినట్లుగా ఒక యాజకుడిగా వచ్చాడు, సేవకుడిగా వచ్చాడు, పరిచారకుడిగా వచ్చాడు, కనుక సువార్తికుడిగా వచ్చాడు, దైవత్వము కలిగిన వాడిగా వచ్చాడు. ప్రజలతో వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో మమేకమైపోయిన వ్యక్తిగా సృష్టికర్తన దేవుడు అందుకంటాడు, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుని వాడు ఆపాటు వాడు, నువ్వు నరపుత్రుని దర్శించడానికి వాడు అట్టి నరపుత్రుని దగ్గర రావడానికి ఎట్టి యోగ్యత మానవుడికి సృష్టికర్తను దేవుడు తను దర్శించడానికి అవకాశం లేదు. కానీ వారిని రక్షించుకోవడానికి అంతగా ఇంకెలా వచ్చేటంటే అన్ని విషయంలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చింది. ఎట్లా వచ్చాడంటే, నేను మీ సహోదరుని అన్నట్లుగా సృష్టికర్తన దేవుడు సహోదరుడుగా చూసారా మన మధ్యకి వచ్చి ఆయన మన కొరకే, మనతో ఉండి మన కొరకే సర్వలోక పాపరిహారం, రక్త ప్రోక్షణం, అవస్కం తద్రక్తం, పరమాత్ముడైన పుణ్యాత్ముడైన దైవత్వముగా ఆయన సిలువలో బలి అవ్వాల్సి వచ్చింది. కనుక నిన్ను రక్షించాలని ఎట్టుగా ఉన్నాడంటే, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే వచ్చాడు. ఎట్లా వచ్చాడంటే, తాను శోధింపబడ్డాడు, తాను శ్రమపరచబడ్డాడు, తాను నిందించబడ్డాడు, తాను హేళన చేయబడ్డాడు. కనుక ఈయన తండ్రి లేనివాడు అని ఏళన చేయబడ్డాడు, ఈయన తల్లి లేనివాడిని ఏళన చేయబడ్డాడు, ఈయనకి విద్య లేనివాడిని ఏళన చేయబడ్డాడు, ఈయన మాంత్రికుడని ఏళన చేయబడ్డాడు, ఈయన 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 పాపులతో కలిసి భోజనం చేస్తానని హేళన చేయబడ్డాడు. కనుక నువ్వు దయ్యాలు పట్టినాడివి, నువ్వు మా ఊరు రావద్దని ఆయన్ని గెంటి వేస్తూ వెలివేస్తూ వచ్చారు. కనుక నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించాలని సిలువలో దొంగల చేత తునీకరించబడ్డాడు. నువ్వు దేవుడు అయితే సిలువను దిగు నమ్ముతామని అపహాసించబడ్డాడు. కనుక దేని కొరకంటే తాను శోధింపబడి శ్రమల వలన శ్రమ పొందును. ఆ శ్రమల్లో అందుకంటే క్రీస్తు శ్రమల్లో మనం పాలివారమై ఉండాలి. క్రీస్తు శ్రమలో పాలివారుగా ఉన్నంతగా కనుక ఎవరు ఉంటారంటే రోమా 8:29 ప్రకారం ఎవరిని ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతు చేశాడో వారి ద్వారా తన నామాన్ని మహిమ తెచ్చుకుని వారి కొరకు ఆయన శోధింపబడ్డాడు, హింసించబడ్డాడు, తునీకరింపబడ్డాడు, హేళన చేయబడ్డాడు, నిందించబడ్డాడు, కనుక తునీకరించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. కనుక ఆయన వలె యేసు ప్రభువు ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా అన్ని శ్రమలు అనుభవించలేదు. కనుక ఇదన్నీ ఎవరి కొరకంటే కానీ ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే నరపుత్రుని దర్శించడానికి ఆయనకి ఎటువంటి అవసరత లేదు. అయితే నన్ను రక్షించుకోవడానికి ఆయన భూమి మీదకి వచ్చి శోధింపబడి వారికి సహాయము చేయగలవాడే. కనుక విశ్వాసగా సేవకుడుగా ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా వాటన్నిటి నుంచి నన్ను శోధించే ఆ పరిస్థితుల నుంచి విడిపించడానికి నీకు నాకు మాదిరిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నా నుంచి కోరుకుంది ఏంటంటే కనుక ఆయన మహిమార్థమై భూమిని బ్రతికి ఆయనతో పాటు ఆ మహిమారాజ్యములో ఆయనతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. ఇక్కడే కనుక ఇదే నువ్వు ఉన్న స్థలంలోనే కనుక ఇదే రక్షణ సమయం. ఉన్న స్థలంలో యేసు ప్రభువు నీ పాపములు ఒప్పుకుంటే సేవకుడిగా, ఒక విశ్వాసగా మనం ప్రభు కొరకు రోషము కలిగి ఆ మహిమలో ప్రవేశించినంత వరకు కూడా ప్రభువు కొరకు తాను శోధింపబడు వారి కొరకే ఆయన మన కొరకే శోధించబడ్డాడు. కనుక మనం ఆయన కొరకే ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన కొరకు బ్రతికి ఆ మహిమ రాజ్యాన్ని సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, సేవకులుగా పరిశుద్ధులుగా మమ్మల్ని నీ పునరుద్ధాన శక్తితో నింపు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని స్వార్థనలు వచ్చినా ఆయన నీ కొరకే బ్రతకగలిగే వారిగా సాయం. నీ ఏర్పాట్లు ఉన్న అన్యజనులు మా ప్రియుల్ని కూడా రక్షించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు
కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరమా జీవము నాకు నివ్వ, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నడిపించెను, మరలా వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అందరికీ ప్రైజ్ ది లార్డ్.